ఏపీలో కూటమి ప్రభుత్వం నామినేటెడ్ పోస్టుల భర్తీపై దృష్టి సారిస్తోంది. దాంతో టీడీపీ, జనసేన, బీజేపీ ఆశావహులంతా వాటిని సాధించే పనిలో పడ్డారు. సీనియర్లు గత అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు త్యాగం చేసిన వారు తమకు తప్పకుండా పదవి దక్కుతుందన్న ఆశతో ఉన్నారు. 3 పార్టీల నేతల్ని సంతృప్తి పరచాల్సి ఉండటంతో ఆ కసరత్తు ముఖ్యమంత్రి చంద్రబాబుకు పెద్ద సవాలే అంటున్నారు. ముందుగా కీలకమైన కార్పొరేషన్ల పదవుల భర్తీ చేస్తారంటున్నారు. ఏదేమైనా విడతల వారీగా అందరికీ న్యాయం జరుగుతుందని డిప్యూటీ సీఎం పవన్ అంటూ ఉండటం ఆశావహుల్లో ఉత్సాహం నింపుతుంది. ఆంధ్రప్రదేశ్లో నామినేటెడ్ పోస్టుల భర్తీ కోలాహలం మొదలైంది. ఈ నెలలో కొన్నైన నామినేటెడ్ పదవులను భర్తీ చేసేందుకు అధినాయకత్వం కసరత్తు చేపట్టినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాలకు ముందుగాని తర్వాతగాని నామినేటెడ్ పదవుల భర్తీ చేపట్టే అవకాశముందని టీడీపీ వర్గాలు పేర్కొంటున్నాయి. రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల దాటింది. ఇప్పటి వరకు అధికారుల నియామకాల కసరత్తులో ప్రభుత్వం నిమగ్నమైంది. ఆ తతంగం చాలా వరకు పూర్తి కావడంతో ఇప్పుడు నామినేటెడ్ పదవులపై దృష్టి పెట్టారట. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్పొరేషన్లు, ఇతర పదవుల సమాచారాన్ని అధినాయకత్వం ఇప్పటికే సేకరించింది. దాని ప్రకారం ముఖ్యమైన కార్పొరేషన్లు 100కు పైగా తేలాయంట. కులవృత్తులకు సంబంధించిన ఫెడరేషన్లు మరో 60 వరకు ఉన్నాయి. అవిగాక కింది స్థాయిలో నీటి సంఘాలు, ఆహార సలహా సంఘాలు, మార్కెట్ యార్డు కమిటీలు మొదలుకొని పై స్థాయిలో ఉన్న పదవులను పరిగణలోనికి తీసుకుంటే డైరెక్టర్లతో కలిపి వేల సంఖ్యలో ఉన్నాయని తేలింది. ఇక తిరుమల తిరుపతి దేవస్థానం మొదలుకొని కింది స్థాయిలో చిన్న దేవాలయాల వరకు పాలక మండళ్ల నియామకం చేపట్టాల్సి ఉంది. వాటిలో పెద్ద సంఖ్యలో టీడీపీ నేతలను సర్దుబాటు చేసే అవకాశం ఉందంటున్నారు. మిత్రపక్షాలుగా ఉన్న జనసేన, బీజేపీ క్యాడర్కు కూడా కొన్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దానిపై మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ కోసం కష్టపడిన వారిని మరిచిపోమని చెప్పుకొచ్చారు. కొద్ది రోజులుగా ప్రభుత్వంలో నామినేటెడ్ పోస్టులపైన కసరత్తు జరుగుతోందన్నారు. ఎన్నికల్లో సీట్లు దక్కని వారితో సహా 3 పార్టీల్లో కీలక స్థానాల్లో ఉన్నవారు నామినేటెడ్ పదవులపైన ఆశలు పెట్టుకున్నారని, పార్టీ కోసం కష్టపడిన వారిని మర్చిపోమని స్పష్టం చేశారు. ఆ క్రమంలో జనసేన, బీజేపీలకు ఏ పదవులివ్వాలి, టీడీపీ నేతలతో వేటిని భర్తీ చేయాలన్న దానిపై కూడా అంతర్గతంగా కసరత్తు నడుస్తోందట. అయితే అన్నిటినీ ఒకేసారి కాకుండా విడతల వారీగా భర్తీ చేసే యోచనలో పార్టీ నాయకత్వం ఉందంటున్నారు. ముందు రాష్ట్ర స్థాయిలో ముఖ్యమైన పదవులను భర్తీ చేయాలని చూస్తున్నారంట. కొన్ని కార్పొరేషన్ల అధ్యక్ష పదవులు, కొన్ని ముఖ్య సంస్థల్లో డైరెక్టర్ల పదవులు ఇందులో ఉండే అవకాశం ఉంది. మొదటి విడతలో భర్తీ చేయాల్సిన పదవులు, వాటిలో చోటు కల్పించాల్సిన నేతల ఎంపికపై ప్రస్తుతం టీడీపీ నాయకత్వం దృష్టి పెట్టింది. ఎన్నికల సమయంలో కీలకంగా పనిచేసిన వారు, క్షేత్రస్థాయిలో కష్టపడిన వారు, పార్టీ అధ్యక్షుని తరపున బ్యాక్ ఆఫీసులో వివిధ బాధ్యతల్లో పనిచేసిన వారి జాబితాలను ముందు పెట్టుకుని వారిలో ముందుగా ఎవరికి అవకాశం ఇవ్వాలన్న దానిపై కసరత్తు చేస్తున్నారంటున్నారు. నామినేటెడ్ పదవుల భర్తీ త్వరలో జరగనుందని తెలిసి టీడీపీలోనే ఆశావాహుల్లో ఉత్సాహం పెరిగింది. పార్టీ అధిష్టానాన్ని, మంత్రులను, పార్టీ ముఖ్యులను కలిసి తమ పేరును పరిశీలించాలని కోరేవారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. గత కొన్ని రోజులుగా పార్టీ అధినేత చంద్రబాబు, యువనేత లోకేష్, రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ తదితరులకు వస్తున్న వినతి పత్రాల్లో పదవులకు సంబంధించినవే ఎక్కువగా ఉంటున్నాయి. విడతల వారీగా అందరికీ ఏదో ఒక అవకాశం ఉంటుందని పార్టీ ముఖ్యులు చెబుతున్నారు. మరి 3 పార్టీల శ్రేణుల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎలా సాటిస్ఫై చేస్తారో అన్నది ఆసక్తికరంగా మారింది. For more videos like this, subscribe Big TV channel.